సిరామిక్స్ లో తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి డి క్రాంతికుమార్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. రాక్ సిరామిక్స్ లో తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి డి క్రాంతికుమార్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశ్రమలో 15 ఏళ్లుగా పనిచేస్తున్న 40 మంది కార్మికులను ఎటువంటి కారణం లేకుండా అర్ధాంతరంగా తొలగించడం దారుణమన్నారు. దేశవ్యాప్తంగా అత్యంత లాభాలతో నడుస్తున్న ర్యాక్ సిరామిక్స్ పరిశ్రమ మరింత లాభాలు ఆర్జించే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. కార్మిక చట్టాలు అమలు చేయకుండా ముందుగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కార్మికులను తొలగించడం సరికాదన్నారు. కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కార్మిక శాఖ అధికారులు చెప్పినా పెడచెవిన పెట్టిందని వారు మండిపడ్డారు. తక్షణం కార్మికులను విధుల్లోకి తీసుకునే పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వీరబాబు తదితరులు పాల్గొన్నారు. తక్షణమే విధుల్లోకి తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి కార్మిక చట్టాలు పటిష్టంగా కార్మిక చట్టాలు పటిష్టంగా పెద్దాపురం సామర్లకోట ఏడీబీ రోడ్ లో మల్టీనేషనల్ కంపెనీ రాక్ సిరామిక్ కంపెనీ ఉంది. దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రారంభించి ఈ కంపెనీలో దాదాపు 16-18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని 40 మందిని తొలగించింది. అందులో 24 మంది ఈ రోజు రోడ్డున పడ్డారు. వీళ్ళందరూ 16-18 సంవత్సరాలుగా ఈ కంపెనీలో తమ రక్త మాంసాలని చెమట కింద మార్చి కంపెనీలు లాభాలు సృష్టించారు. కానీ మొత్తంగా కంపెనీ ₹1 కూడా వీళ్ళకి ఇవ్వకుండా మొత్తం కార్మికులను బయటికి నెట్టేసే పనిచేసింది. వాళ్ళు చెప్తుంది ఏంటంటే మా కంపెనీ నష్టాల్లో ఉంది కనుక మేము వీళ్ళెవరిని తీసుకోవట్లేదు, బయటకు పంపించామని చెప్తుంది. కానీ ప్రతిరోజు ఒరిస్సా నుంచి, గుజరాత్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చి కంపెనీలో పెట్టుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి, ఆంధ్రప్రదేశ్ లో భూమి, ఆంధ్రప్రదేశ్ లో నీరు, ఆంధ్రప్రదేశ్ కరెంట్ తీసుకున్నటువంటి మల్టీనేషనల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో ఈ కంపెనీకి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానీకానికి మాత్రం ఉద్యోగాలను తీసేసే పనిచేస్తుంది. అత్యధిక లాభాలు సంపాదించుకోవడం కోసం ఈ రోజు రాక్ సిరామిక్ యాజమాన్యం కార్మికులను బయటికి నెట్టేస్తుంది తప్ప మరొకటి కాదు. తక్షణం తొలగించిన కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికి 64 రోజులైంది కార్మికులను బయటికి నెట్టేసి. ఏప్రిల్ 15వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ రాగానే బయటికి నెట్టేసింది. అప్పటి నుంచి ధర్నాలు చేయడానికి, నిరసన తెలియజేయడానికి ఎటువంటి అవకాశాలు లేదు కనుక 9 రోజులు ఈ రోజు గేట్ ముందు ధర్నాలు నిర్వహిస్తున్నాం. ఈ రోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి వినతి పత్రం ఇవ్వడం కోసం అని చెప్పి రావడం జరిగింది. ఇప్పటికే జేసీఎల్ గారికి లేఖ ఇచ్చాము, 3 సార్లు సిట్టింగ్ చేశారు. జేసీఎల్ గారు కూడా చెప్పారు కార్మిక చట్టాలకు విరుద్ధంగా మీ కంపెనీ పనిచేస్తుంది, తక్షణం కార్మికులు తీసుకోండి అని చెప్పి. కానీ కార్మిక అధికారులు కూడా ఈ రోజు రాక్ సిరామిక్ యాజమాన్యం లెక్క చేయడం లేదు. ఇది అత్యంత దుర్మార్గం. తక్షణం కార్మికులు విధులు తీసుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తాం. ఆర్ఐకే సిరామిక్స్ కంపెనీ సామర్లకోటలో మేము గత 10 నుంచి 18 సంవత్సరాలుగా పర్మనెంట్ ఎంప్లాయీస్ గా పనిచేస్తున్నామండి. ఏప్రిల్ 15వ తారీఖున 40 మందిని గేటు దగ్గర నిలుపుదల చేశారండి. దాంట్లో 24 మంది మేము లేబర్ కమిషనర్ గారికి కంప్లైంట్ చేసామండి. ఇలా ఏ తప్పులు లేకుండా, ఏ నోటీసులు ఇవ్వకుండా మమ్మల్ని ఇలాగ తొలగించారని చెప్పేసి కంప్లైంట్ చేసామండి. ఏలూరు జేసీఎల్ వారు 3 సార్లు జాయింట్ మీటింగ్ అరేంజ్ చేశారు. ఆ 3 మీటింగ్ లో కూడా మీకు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కార్మికులు తొలగించారు, వీళ్ళని విధుల్లోకి తీసుకోవాలని చెప్పి చెప్పారండి. కానీ యాజమాన్యం మాత్రం ఏమాత్రం లెక్క చేయకుండా స్పందించలేదండి. మాకు న్యాయం కలిగే వరకు కూడా మేము ఈ పోరాటం కొనసాగిస్తామండి. ఇప్పుడు ఈ నెలలో కూడా మీకు పిల్లల ఫీజులు కానివ్వండి, జాయినింగ్ డేట్ కానివ్వండి, పిల్లల పిల్లలు కానివ్వండి చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. మాకు దయించి న్యాయం కల్పించవలసిందిగా మేము కోరుకుంటున్నాం.